ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడిలో సొంత ఇల్లు కట్టుకోనున్నారు. గత 10 ఏళ్లుగా కృష్ణానది ఒడ్డున ఉండవల్లిలో లింగమనేనికి చెందిన అతిథి గృహంలో నివసిస్తున్న చంద్రబాబు అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆయన వెలగపూడి రెవెన్యూ పరిధిలో 25,000 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 3 రైతుల పేరిట ఉన్న భూమిని చంద్రబాబు కొనుగోలు చేశారు. ల్యాండ్ పూలింగ్లో భాగంగా ప్రభుత్వానికి వ్యవసాయ భూములు స్వాధీనం చేసినందుకు గాను వారికి రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయించారని సమాచారం. ముఖ్యమంత్రి నివాసానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని చంద్రబాబు నివాసం కోసం ఎంపిక చేశారు. సొంతింటి నిర్మాణం కోసం భూమి యజమానులతో సంప్రదింపులు జరిపి వారికి డబ్బులు చెల్లించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఫ్లాట్ 4 వైపులా రోడ్డు కలిగి ఉండటంతో పాటు కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు మార్గం పక్క నుండే వెళుతుంది. ప్రస్తుతం చంద్రబాబు కొనుగోలు స్థలం వద్ద ఎన్జిఓ నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, అలాగే తాత్కాలిక హైకోర్టు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, విట్టు విద్యాలయం వంటి ప్రాంతాలు కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. రవాణా సౌకర్యాల పరంగా ఈ స్థలం అనుకూలంగా ఉండటంతో దీనిని ఎంపిక చేశారు.